knowing numbers, the first chapter in 6th class mathematics. Which is the greatest and the smallest among the group of the numbers? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏది పెద్ద నెంబర్ గ్రేటెస్ట్, ఏది చిన్న నెంబరు అంటే స్మాలెస్ట్, ఈ రెండు కూడా ఈ క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 15,432, 15,892, 15,370, 15,524. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ని మళ్ళీ రాసినట్టయితే ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? ఇదిగో ఇక్కడ సెకండ్ వన్, దట్ ఈస్ 15,892. అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? అన్నిట్లో చిన్నది, అది 15,370. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. 25,073, 25,289, 25,800, 25,623. ఈ 4 నెంబర్స్ ఇచ్చారు. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 25,800 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్. అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 25,073. 25,800 ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ and 25,073 is the smallest number. ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ వన్ చూద్దాం. 44,687, 44,645, 44,670, 44,602. ఓకే, సొల్యూషన్ చూద్దాం. Greatest number is 44,687. Smallest number is 44,602. కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ 44,689 is the greatest number and 44,602 is the smallest number. ఫోర్త్ వన్ చూద్దాం ఇప్పుడు. 75,671, 75,635, 75,641, 75,610. ఈ 4 నెంబర్స్ ఇచ్చారు మనకి. 75,671 is the greatest number, 75,610 is the smallest number. Then we go for next question. 34,895, 34,891, 34,899, 34,893. Okay, then we see the solution. 34,899 is the greatest number and 34,891 is the smallest number. Okay, next move to second question, that is write the numbers in ascending order, that is increasing order. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ మనం చిన్న నెంబర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత దానిపైన పెద్ద నెంబర్, దానిపైన ఇంకొద్దిగా పెద్ద నెంబర్, ఆ టాప్లో అన్నిటికంటే పెద్ద నెంబర్ వస్తుంది అన్నమాట. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అంటాం. ఓకే, సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ చూడండి. 375, 1,475, 15,951, 4,713. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన 4 నెంబర్స్లో చూడండి, ఫస్ట్ నెంబర్ 375, ఇందులో 3 డిజిట్స్ ఉన్నాయి. సెకండ్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి. థర్డ్ నెంబర్లో 5 డిజిట్స్ ఉన్నాయి. ఫోర్త్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటి? 375. దానికంటే కొద్దిగా పెద్ద నెంబర్ ఏంటి? 1,475. నెక్స్ట్ ఏం నెంబర్ వస్తుంది? 4,713.
ఇక చివరన మనకి ఏమొస్తుంది, ద లాస్ట్ నెంబర్ ఈజ్ 5 digits నెంబర్, దట్ ఈస్ 15,951. ఓకే, ఇప్పుడు మేము ఒకసారి ఆర్డర్ చూద్దాము. 375, 1,475, 4,713, 15,951. Okay, this is the increasing order for this question. Okay, then move to second one in second question. Second one, 9,347, 19,035, 22,570, 12,300. Okay, then we go for solution. ఇక్కడ చూసినట్టయితే మనకి 3 నెంబర్లు కూడా 5 digits ఉన్నాయి, ఒక్క నెంబర్ మాత్రమే 4 digits ఉంది. ఓకే, ఫస్ట్ మనకి 4 digits నెంబర్ వస్తుంది, తర్వాత మిగతా 3 నెంబర్స్లో ఏది చిన్నదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ 9,347, నెక్స్ట్ వన్ ఈస్ 12,300, థర్డ్ వన్ ఈస్ 19,035, ఇక లాస్ట్కి ఫైనల్గా వచ్చేది 22,570. ఓకే, ఒకసారి ఆర్డర్ మళ్ళీ చూద్దామా. 9,347, 12,300, 19,035, 22,570. Then the next question is write the numbers in descending order, that is decreasing order. ఇంతకుముందు మనం చూసిన క్వశ్చన్ ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి, అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి. బట్ ఇక్కడ పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్కి రాయాలి. థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఈస్ 1,876, 89,715, 45,321, 89,254. Now the solution is, వీటన్నిటిలో పెద్ద నెంబర్ ఏంటి, 89,000. బట్ 89,000లో రెండు ఉన్నాయి, 89,715 ఉంది, 89,254 ఉంది. ఇందులో పెద్దదేంటి, 89,715. ఓకే, ఇది ఫస్ట్ టాప్లో వస్తుంది. దానికంటే కొద్ది చిన్న నెంబర్ ఏమొస్తుంది, 89,254. ఆ తర్వాత 45,321. దెన్ లాస్ట్కి అన్నిటికన్నా చిన్నది అండ్ చివరిన వచ్చే నెంబర్ 1,876. ఆర్డర్ మళ్ళీ చూద్దామా. 89,715, 89,254, 45,321, 1,876. Then next one, 3,000, 8,700, 3,900, 18,500. ఇక్కడ చూసినట్టయితే 3 నెంబర్స్ కూడా 4 digits ఉన్నాయి, ఒక్క నెంబర్ మాత్రమే 5 digits ఉంది, అది 18,500. ఓకే, ఇక్కడ సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో ఫస్ట్ అన్నిటికంటే టాప్ 18,500, దానికంటే చిన్నది 8,700, తర్వాత వచ్చే నెంబర్ 3,900 అండ్ చివర్లో వచ్చే నెంబర్ 3,000. ఓకే, ఒకసారి ఆర్డర్ చూద్దామా. 18,500, 8,700, 3,900, 3,000. Next, the fourth question is put appropriate symbol, that is less than or greater than in the space given. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, 2 నెంబర్స్ ఇస్తారు, ఆ నెంబర్స్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ ద్వారా చూపించాలి. ఫస్ట్ వన్ 3,854 బ్లాంక్ 15,200. ద సొల్యూషన్ ఇక్కడ చూడండి, 3,854 బ్లాంక్ 15,200. 3,854 కంటే 15,200 పెద్దది, కాబట్టి 15,200 ఈజ్ గ్రేటర్ దెన్ 3,854, ఆర్ అదర్వైజ్ 3,854 ఈజ్ లెస్ దెన్ 15,200, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద నెక్స్ట్ వన్
4895 blank 4864. సొల్యూషన్ చూద్దాం. 4895 is greater than 4864. Go to next one. 99,454 blank 99,445. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా ఇచ్చారో. సొల్యూషన్ 99,454 is greater than 99,445. 14,500 14,499. సొల్యూషన్ చూద్దాం. ఒక నెంబర్ వచ్చేసి 14,500, అనదర్ నెంబర్ ఇస్ 14,499. చూద్దాం. 14,500 ఈజ్ గ్రేటర్ దెన్ 14,499. నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ రైట్ ద నంబర్స్ ఇన్ వర్డ్స్. ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, మనకి నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని వర్డ్స్లో రాయాలన్నమాట. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఏంటంటే 72,642. ద క్వశ్చన్ ఈజ్ 72,642. దీన్ని మనం వర్డ్స్లో రాయాలి. సొల్యూషన్ చూద్దాం. 72,642. దీన్ని మనం వర్డ్స్లో రాసినట్టయితే 72,642 ఇలా రాయొచ్చు అనమాట. ఫిఫ్త్ వన్లో నెక్స్ట్ వన్ 55,345. సొల్యూషన్ చూద్దాం. 55,345. ఫిఫ్త్ వన్లో థర్డ్ వన్ 66,600. 66,600. సొల్యూషన్ చూద్దాం. 66,600 దీన్ని వర్డ్స్లో రాసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఈ నెంబర్ని వర్డ్స్లో రాసినట్లయితే ఈ విధంగా వస్తుంది. దట్ ఈస్ 66,600. 30,301. 30,301. ఓకే, సొల్యూషన్ చూద్దాం. దీన్ని వర్డ్స్లో రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 30,301. ఐ రిపీట్, 30,301. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ సిక్స్త్ క్వశ్చన్. రైట్ ద నంబర్స్ ఇన్ ఫిగర్స్. ఇంతకుముందున్న క్వశ్చన్కి దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, నెంబర్లో రాయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. 40,270. సొల్యూషన్ ఏంటంటే 40,270. దీన్ని నెంబర్స్లో కనుక రాస్తే ఇలా రాయొచ్చు అనమాట. సిక్స్త్ వన్లో నెక్స్ట్ 14,064. సొల్యూషన్ ఈజ్ 14,064. ఓకే, నెక్స్ట్ వన్ 9,700. సొల్యూషన్ 9,700. ఇట్ లుక్స్ లైక్ దిస్. సిక్స్త్ వన్లో లాస్ట్ వన్ 60,000. ద సొల్యూషన్ ఈజ్ 60,000. ఒక 6 4 సున్నాలు అన్నమాట. ఓకే, ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దెన్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద సెవెంత్ క్వశ్చన్. ఫార్మ్ 4-digit numbers with the digits 4, 0, 3, 7 and find which is the greatest and the smallest among them. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడు, అవి 4, 0, 3, 7. ఈ నెంబర్స్తో ఫామ్ అయ్యే నెంబర్స్ ఏది పెద్ద నెంబరు, ఏది చిన్న నెంబరు, ఇలా అనమాట. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. 4-digit numbers with 4, 0, 3, 7. The largest 4-digit and smallest 4-digit numbers formed by using the digits 4, 0, 3, 7. Each only
ones respectively. Each only ones respectively are the first one 4370, 4307. The second one 3740, 3047. Third one 7403, 3704. ఇట్లా చాలా నెంబర్స్ ఉన్నాయి. బట్ ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి 7430 అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 3047. ఓకే, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ మనం రాసి చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద 2 ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్, రైట్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ద ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్. సొల్యూషన్, ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఈజ్ 1000. 1000 ఈజ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్. 8th క్వశ్చన్లో సెకండ్ వన్, ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. ఇక్కడ ఏమడుతున్నాడు? గ్రేటెస్ట్. ఇంతకుముందు స్మాలెస్ట్, ఇది గ్రేటెస్ట్. ఇక్కడ సొల్యూషన్ 9999 అంటే 4 9లు. 9999 ఈజ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. థర్డ్ క్వశ్చన్, రైట్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్. ఏమడుతున్నాడు? ఇంతకుముందు 4 digitsలో 2 క్వశ్చన్స్, ఇప్పుడు 5 digitsలో ఫస్ట్ క్వశ్చన్. రైట్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్. ద సొల్యూషన్ ఈజ్ 10,000 is the smallest 5-digit number. 10,000 is the smallest 5-digit number. The last one, write the greatest 5-digit number. Write the greatest 5-digit number. The solution is 99,999 is the greatest 5-digit number. By this we concluding the exercise 1 in chapter 1.